వెల్కమ్ టు యువర్ అండ్ మై ఫేవరెట్ ప్రోగ్రామ్ సినీ సందేశ్. వారం వారం ఎన్నో సినీ ముచ్చట్లతో మీ ముందుకు వచ్చే సినీ సందేశ్ ఇవాళ కూడా సరికొత్త ముచ్చట్లతో మీ ముందుకు వచ్చేసింది. సో ఇంకెందుకంటే ఆలస్యం, లెట్స్ స్టార్ట్ అవర్ ప్రోగ్రామ్. అన్నమయ్య, శ్రీ మంజునాథ, శ్రీరామరాజ్యం సినిమాలతో రైటర్గా ఖ్యాతిగాంచిన జేకే భారవి ఒక అడుగు ముందుకేసి దర్శకత్వం వహించిన చిత్రం జగద్గురు ఆదిశంకర. ఈ చిత్రం గురించి భారవి తీసుకున్న శ్రద్ధ ఏమిటో అందులో కనిపించే స్టార్స్ ని చూస్తేనే అర్థమవుతుంది. కౌశిక్ బాబు టైటిల్ రాంగ్ చేస్తుండగా ఇందులో మోహన్ బాబు, నాగార్జున, సుమన్, సాయి కుమార్, శ్రీహరి, నాగబాబు, మీనా, రోజా, కమల్ని ముఖర్జీ, కామ్నా జక్మాలాని వంటి అగ్ర నటీనటులను ఎంచుకోవడం విశేషమని చెప్పచ్చు. ఏమిటి గ్రహాలన్నీ అలా గతులు తప్పుతున్నాయి? ఒక మహాపురుషుడు జన్మించబోతున్నాడు. పుట్టిందంటే గిట్టక తప్పదు, గిట్టిందంటే పుట్టక తప్పదు. భగవంతుడు నీకిచ్చిన ఆయుష్ 8 ఏళ్లే. శంకరా, భవబంధమనే మొసలి నన్ను పట్టుకుంది. నీ ఆజ్ఞతో ఆపత్ సన్యాసం స్వీకరించాను. ఒక సన్యాసి తన తండ్రికి నమస్కరించవచ్చా లేదా? అలాంటి వాళ్ళని ఇలా వంచేసి మన దారికి తెచ్చుకోవాలి. పోరాడుతూ పోతే పోయేదేమీ లేదు, అజ్ఞానపు సంకెళ్ళు తప్ప. ఇంతటి విశేషమున్న ఈ చిత్రం ఆస్కార్ కి నామినేట్ అయినందుకు జేకే భారవి తన ఆనందాన్ని ఇటీవల మీడియా ముందు పంచుకున్నారు. ఇప్పుడు ఆ విశేషాలు మీ సినీ సందేశ్లో. నమస్కారం. చాలా సంతోషమైన ఒక శుభవార్తని ప్రకటించడానికి ఈ ప్రెస్ మీట్ ని ఏర్పాటు చేశాము. జగద్గురు ఆదిశంకరకి మంచి ప్రమోషన్ వచ్చింది. ఆ ప్రమోషన్ ని అందరికీ పరిచయం చేయడానికి డైరెక్టర్ ఆఫ్ ది డే మారుతి గారు, మా డైలాగ్ కింగ్ సాయి కుమార్ గారు, మా జగద్గురు సాక్షాత్ ఆదిశంకరుడు, మా అమ్మ జయశ్రీదేవి గారు, మా తమ్ముడు జేకే వాసు అందరు ఇక్కడ ఉన్నారు. అసలు అది ఏంటో కొంచెం స్క్రీన్ ప్లే లెవెల్లో సస్పెన్స్గా రివీల్ చేస్తాం. సో అందరికీ నమస్తే. ఈరోజు నాగార్జున గారి బర్త్డే సందర్భంగా ఆయన ముఖ్య భూమిక పోషించి ముందు నడిపించిన ఈ జగద్గురు ఆదిశంకరాచార్య సినిమాకి ఈరోజు ఆస్కర్ స్క్రీనింగ్ కమిటీకి మన ఛాంబర్నిచ్చి, సో ఆన్ ది స్ట్రెంగ్త్ ఆఫ్ ద రిఫరెన్స్ ఆఫ్ ద ఫిల్మ్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా ముంబై, we are happy to inform you that Sri Jagadguru Adi Shankara Telugu has been recommended by the Telugu Film Producer Council Hyderabad for the Oscar entry in the category of Best Foreign Language Film Award. So ఒక మంచి ప్రయత్నానికి ఒక ప్రారంభం ఇది. ఎందుకంటే ఇండియన్ పనోరమాకి సెలెక్ట్ అయినట్టు ఒక లెటర్ రావడం జరిగింది. చాలా మంచి సినిమా అది. ఈరోజు ముఖ్యంగా నేను సాయి భక్తుడిని. ఈ గురువారం రోజు నాగార్జున గారి బర్త్డే రోజు, మారుతి గారి సపోర్ట్తో, సో మళ్ళీ ఇప్పుడు ఆంజనేయ సపోర్ట్ అనమాట. సో భారవి గారిలో చాలా ఆనందం చూస్తున్నాను. సరే, అమ్మ మనసులోనే ఆనందపడుతున్నారు. ఎందుకంటే వాళ్ళు చేసిన మంచి ప్రయత్నానికి ఏదైనా సరే మీ ఆశీర్వాదం కావాలి. ఈరోజు ప్రముఖులందరూ చూసి ఎంతో అభినందనలు తెలుపుతూ ఈ సినిమాని జనం కూడా ఈరోజు ఇప్పుడే వాసు అంటున్నాడు ఇందాక, ఒక 5-6 సెంటర్లో 50 రోజులు పండుగ చేసుకునేటట్టు కనిపిస్తుంది సినిమాని. సో అందరూ ఈరోజు చిరంజీవి గారి దగ్గర నుంచి అందరూ ఈ సినిమాకి వాళ్ళ బాధ్యతగా ఫీల్ అయ్యి మేమందరం కలిసి పనిచేసిన ఈ సినిమాకి ఈరోజు ఈ గుర్తింపు రావడం చాలా ఆనందంగా ఉంది. ముఖ్యంగా యూత్, ఫర్ ద యూత్ అన్నది కొంతమంది అడగడం కూడా జరిగింది. క్రిటికల్గా కొన్ని నేను చదవడం జరిగింది. కానీ నేను ఫస్ట్ టైం చూసిన దానికన్నా సెకండ్ టైం చూసినప్పుడు దెర్ ఈస్ లాట్ ఆఫ్ డెప్త్ ఇన్ ఎవ్రీ డైలాగ్. ముఖ్యంగా శ్రీహరికిను మన శంకరాచార్యకి జరిగే కాన్వర్జేషన్లో నిజంగానే నీలాంటి వాళ్ళు 10 మంది ఉంటే మొత్తం ఈ సమాజాన్ని కడిగేయచ్చు అన్నట్టు ఒక అద్భుతమైన ఒక సందేశాన్ని
నిజంగానే యూత్ వాళ్ళు ముందుకు వస్తే ఏదైనా చేయొచ్చు అన్న ఫీలింగ్ని చాలా గొప్పగా ఆయన కన్వే చేయడం జరిగింది. సో ఒక మంచి సినిమాకి మంచి గుర్తింపు వచ్చి ఈరోజు ఈ లెవెల్కి రావడం, ఇంకా ముందుకు వెళ్ళాలి అంటే మీరందరూ రావాలి, చూడాలి, మమ్మల్ని ఆశీర్వదించాలి. సో డోంట్ మిస్ ఆదిశంకర. చాలా చిన్నగా మొదలు పెట్టాం. ఆదిశంకరుడి పయనం కూడా ఒక అడుగుతో మొదలైనట్టు నేడు ఎక్కడికో ఖండాంతరం దాటేసి ముందుకెళ్తున్నాం. ఈ దసరాకి సందడి చేద్దాం అనుకున్నాడు మన రామయ్య. వస్తాడయ్య అనే పేరుతో యంగ్ టైగర్ ఎన్టీఆర్, కానీ పర్ఫెక్ట్నెస్ అనే పేరుతో డైరెక్టర్ హరీష్ శంకర్ సినిమాని నిదానంగా తీస్తున్నాడట. సరేలే, తనకి ఇబ్బంది పెట్టడం ఎందుకని, సినిమా బాగా రావాలి కదా అని దిల్ రాజు కూడా గాబరా పెట్టడం లేదట. ఇక ఆ సినిమా విశేషాలు పంచుకోవడానికి మీడియా ముందుకు వచ్చారు దిల్ రాజు బృందం. ఇప్పుడు ఆ విశేషాలు మిస్సింగ్ ఈ సందేశ్లో. గుడ్ మార్నింగ్. రామయ్య వస్తావయ్య టోటల్ షూటింగ్ కంప్లీట్ అయ్యి ఇప్పుడు లాస్ట్ 2 సాంగ్స్ అబ్రాడ్లో జరుగుతున్నాయి, స్పెయిన్ అండ్ ప్యారిస్ దగ్గర. సో 5th కల్లా అక్కడ సాంగ్స్ కంప్లీట్ చేసుకొని యూనిట్ ఇక్కడికి వస్తుంది. సో యాక్చువల్ ఈరోజు ఆడియో రిలీజ్ చేయాలనుకున్నాము, పోతే యూనిట్ అక్కడ ఉండడం వల్ల ఆడియో చేయలేకపోయాం. సో ఆడియోని నెక్స్ట్ వీక్లో ప్లాన్ చేస్తున్నాం. సో ముందుగా రామయ్య వస్తావయ్యకు ఇంతకుముందు ఒక టీజర్ రిలీజ్ చేసాం. సో ఈరోజు ఒక సాంగ్తో పాటు ఒక విజువల్ టీజర్ చేయాలని చేసాం. జాబిల్లి నువ్వే చెప్పమ్మా, నువ్వే చెప్పమ్మా, ఈ పిల్లే వినడం లేదమ్మా, అబ్బే వినదమ్మా, చిరుగాలి అమ్మాయి ఉయ్యాలే రే, జోలాలి పాడాలి హాయిగా. హరీష్ ఈ సినిమా తన హ్యాట్రిక్ ఫిలిం మిరపకాయ అండ్ గబ్బర్ సింగ్ తర్వాత రాబోతున్న సినిమా కాబట్టి తనకి సక్సెస్తో హ్యాట్రిక్ రాబోతుంది. సో దానికి అన్ని విధాలుగా సినిమాని అన్ని విధాలుగా వర్కౌట్ చేస్తూ మ్యూజిక్ కూడా చాలా బాగా చేయించాడు. సో తమన్. సో 6 పాటల్లో డెఫినెట్గా 4 పాటలు సూపర్ హిట్ అయ్యే సాంగ్స్ ఉన్నాయి. సో డెఫినెట్గా ఆల్బమ్ చాలా మంచి హిట్ అవుతుంది. అలాగే లిరిక్ రైటర్స్ అందరు చాలా బాగా రాశారు. స్క్రీన్ ప్లే రైటర్ సతీష్ అండ్ రమేష్ రెడ్డి గారు. సో వీళ్ళందరూ టీమ్ వర్క్గా ఈ సినిమాని 80% మంచి సక్సెస్ కొట్టాలని అందరం బాగానే వర్క్ చేసాం అనుకుంటున్నాం. అందరికీ నమస్కారం. రామయ్య వస్తావయ్య ఆఫ్టర్ బృందావనం, ఆఫ్టర్ బాద్షా, ఇట్స్ మై 3rd ఫిల్మ్ విత్ ఎన్టీఆర్ గారు. సో హ్యాపీ టు ఈ ఫిల్మ్ కూడా హ్యాట్రిక్ కొడుతున్నామని చాలా సంతోషంగా ఉంది. సో ఎందుకైతే బికాస్ ఐ హావ్ సీన్ ద ఫిల్మ్ వెరీ నైస్. సో ఆల్రెడీ ఫస్ట్ హాఫ్ ఇస్ నియరింగ్ కంప్లీషన్. సో వీ హ్యావ్ అ సూపర్ హిట్ ఆడియో ఇన్ హ్యాండ్స్ అండ్ యూ నో మీకు తెలుసు హరీష్ అండ్ ఎన్టీఆర్ గారు ఫర్ గివింగ్ మీ దిస్ ఆపర్చునిటీ అండ్ ఐఎమ్ విషింగ్ ద హోల్ టీమ్ అ గ్రేట్ సక్సెస్ అండ్ audio release is going to happen very soon. I'm so happy to be on this project and I thank all the lyric writers who have really worked very hard. Harish will extract same thing from lyric writers also. I'm so happy to get very good lyrics from all the lyric writers and I thank the whole team. దిల్ రాజు గారి సంస్థలోనే సీతమ్మ దీవెనలు అందిన తర్వాత మళ్ళీ రామయ్య ఆశీస్సులు అందుకోవడం చాలా సంతోషంగా ఉంది. సీతమ్మ వాకిట్లో పాటలు ఎంత ప్రజాదరణ పొందాయో మీకు అందరికీ తెలుసు. రామయ్య వస్తాయ చిత్రంలో జాబిల్లి నువ్వే చెప్పమ్మా అన్న ఒక సానుకూల దృక్పథాన్ని పెంపొందించే ఒక పాటను రాయడం జరిగింది. ఈ పాట మిమ్మల్ని అందరినీ అలరిస్తుందని ఆశిస్తూ సెలవు తీసుకుంది. ఇప్పుడు మన సినీ సందేశ్లో చిన్న బ్రేక్.